అయ్యో కర్మ కర్మ. కర్మ ఏంటి కర్మ? ఈ మహాపాపం నేను ఏ గంగలో మునిగితే పోతుందో. నువ్వు ఏ గంగలోనూ మునగక్కర్లేదే. చక్కగా వెళ్ళి మన ఇంటి కొలంలో మునిగితే చాలు, నీ పాపాలన్నీ పోతాయి. అరే, నాకు తెలియకుండా నువ్వేమైనా తాగేస్తున్నావేంటి? మందు అయిపోయింది. తాగితే అయిపోతుంది. ఇదేమి అక్షయ పాత్ర కాదుగా. నేను చాలా సీరియస్ గా నీతో మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక చైన్ తీసుకొచ్చి నీ మెళ్ళలో వేసేస్తాను. చైన్ మీన్స్ తాళి. అలాగా నాయనా? నీకున్న భయం పోవడానికి, నేను సుఖంగా ఉండడానికి నువ్వు నా వైఫ్ అవ్వడమే కరెక్ట్. ఆ తర్వాత మనం ఈ గదిని షాపుగా మార్చేద్దాం. పసుపులేటి షాప్, మధుశాల. నువ్వే ఇక్కడి మధుబాల. ఏంటి నీకు ఇష్టం లేదా? పడిపోయాడు. పీకల దాకా తాగి ఏదేదో వాగుతున్నాడు. ఇదొకటి. నువ్వు గద్వాల్ ఇల్లు చూసావు? చూడలేదు. నా మొబైల్లో చూడు. తాజ్ మహల్ లా ఉంటుంది. తాజ్ మహల్. తాజ్ మహల్ చాలా గొప్పగా ఉంది. ఇదిగో వస్తున్నా. నా తాజ్ మహల్ నీకు నచ్చలేదా ముంతాజ్? ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. తులసి, ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? అందులో ఏముంది? మిగిలిపోయిన వడ్లు దంచడానికి కూలి వాళ్ళు వచ్చారు. కొత్త బియ్యంలో వచ్చిన నూకల సంగటి తిని చాలా రోజులైంది. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఆగు. ఆ తిరుగుబోతు వచ్చాడు కదా. ఊరికే తిరగడానికేం వెళ్ళలేదు. అక్కడ ఇల్లు చూడడానికి వెళ్ళారు. సురేంద్రను ఒక్క మాట కూడా అరనివ్వదు కదా తులసి. చూశారు మొహం కందగడ్డలా ఎలా పెట్టుకుందో. ఏమిటబ్బా ఈ దుర్వాసన? అదే నాకు తెలియడం లేదు. చాలా కంపోస్తుంది తులసి. పూజారులు పూజ చేసిన ఇంట్లో గంధం వాసన రావాలి వెంకయ్య. ఇక్కడేమిటి కంపు కుడుతోంది? చెండాలంగా ఉంది. శుభ్రం చేయించాలి. పదండి వెళ్దాం. తప్పకవే. ఏం కర్మం. కృష్ణ కృష్ణ. నీ బాధ ఏమిటో నేను అర్థం చేసుకున్నానులే. నీ చెమట నుండి కమ్మని చేపల వాసన వస్తోంది. దాన్ని అనుభవించే మనసు ఇక్కడెవరికీ లేదు. ఈ వాసన నాకు చాలా ఇష్టం. నీ తిక్క కుదిరే దారి చెప్పమంటావా? ఇటు నుంచి తూర్పున 3 కిలోమీటర్లు వెళ్తే ఒక ఈఎన్టీ హాస్పిటల్ వస్తుంది. అక్కడికి వెళ్తే ఆడవాళ్ళ వాసని పొసికొట్టే నీ ముక్కుని కోసేస్తారు. వద్దు, ఈ ముక్కు లేకపోతే నేను బతకలేను. తక్కులాడి సురేంద్రే నీకు తగ్గవాడు.